సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము దేవుని బిడ్డలారా, ఆనందకు సౌఖ్యం పొందడం కోసం క్రీస్తు యేసు కావాలి. ఎందుకనగా మానవుల కొరకు తన ప్రాణమును దారపోసి మనుషుక ప్రతి శాపమును తొలగించి మనుషులను ప్రతి దోషమును తొలగించి మనుషులను ప్రతి విధమైన దారిద్రతను విడిపించి దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ నిమిత్తమై నా నిమిత్తమై కాచి నువ్వు చేసే ప్రతి పాపాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఆ పాపానికి శిక్ష ఉంది. ఆ శిక్ష త్వరలో నీ మీదకు రాబోతుంది. ఆ శిక్ష రాక మునిపే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేనికి? మార్పు చెందడానికి. మనిషి హృదయం మంచిది కాదు, విలువలు లేవు. దేవుడు అనే ప్రస్తావన ఎప్పుడైతే పక్కకు పోయిందో, దేవుడికి ఎప్పుడైతే చోటు ఇయ్యనలకు పోయిరో, మనిషి చేసే కార్యాలు ఏం చేస్తాడయ్యా అంటే వాడు చేసే ఆగడాలకి అడ్డు అదుపు ఉండదు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. నీ జీవితం బతికి శాపంలో ఉన్న నీ జీవితం యేసయ్య చేతిలోనికి పెట్టు. ప్రార్థించే ఇంట్లో నుండి దేశానికి దీవెన, రాష్ట్రానికి దీవెన. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక చిన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. I specially thank my brothers and sisters who worked along with me, and go show some love to your pastor. God bless you.